పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను, మీ బైబిల్లో గమనించండి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అందరూ ఆ మాటలను విని గమనిద్దాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఒకసారి ఈ మాటలను గమనించండి. అబ్రాముతో దేవుడు చెప్పుచున్న మాట. ఈ మాటలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. అబ్రహాముతో చెప్తున్నారు దేవుడు, అబ్రహామా, పిలుపుకు లోబడ్డావు, నా మాట విని బయలుదేరావు, మార్గ మధ్యలో ఎన్నో అవాంతరాలు, 99 సంవత్సరాల వయసు కలిగినా ఏమాత్రం నా మాటలో నువ్వు లోబడకుండా, నా మాటకు లోబడి నీ ప్రయాణాన్ని ప్రారంభించావు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నావు, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నావు. నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ఒక మాట చెప్తారు చూడండి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. అత్యధికమైన అభివృద్ధి. ఈ అక్టోబర్ నెలలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, ఓ దైవ సేవకుడైన నన్ను బలపరిచి మీతో చెప్పమంటున్నాడు. ఈ మాటలు వినుచున్న మిమ్మల్ని అందరినీ అత్యధికమైన అభివృద్ధి కలిగేటట్లు దేవుడు చేయబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. అత్యధికమైన అభివృద్ధిని మీరు పొందబోతున్నారు. అత్యధికమైన అభివృద్ధికి మరొక మాట ఏమిటంటే గొప్ప అభివృద్ధి లేదా బహు అభివృద్ధి. వృద్ధి చూసాము, అభివృద్ధి చూసాము. ఇప్పుడు నా దేవుని ద్వారా అత్యధిక అభివృద్ధిని చూడబోతున్నాము. నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృద్ధి వేరు, అభివృద్ధి వేరు, అత్యధిక అభివృద్ధి వేరు. వేరు వేరు సందర్భాలు. వృద్ధి అనేది ఎప్పుడు మనకు ఒక 10,000 జీతం వచ్చిందనుకోండి, ఆ 10,000లో మనం అన్నీ వాడుకోగా ఆ నెలకు సరిపడా కొంచెం నెలకింత మిగిల్చుకుంటున్నామంటే దాన్ని వృద్ధి అంటాం. కొంచెం స్టోర్ చేసుకుంటున్నామంటే. అభివృద్ధి అంటే మనకున్న జీతం, మిగిలిన జీతంతో ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోనో, లేదా ఇంకా కొంచెం ఇల్లు కట్టుకుందాం, లేదా బాత్రూమ్ కట్టుకుందాం, లేదా ఇంకా పైన ఒక రూమ్ వేసుకుందాం, ఇంకా నా దగ్గర ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఇంతకు ముందులాగా లేవు, చాలని స్థితి లేదు అని అనుకున్నవారు అనుకుంటే దాన్ని ఏమంటారంటే అభివృద్ధి. అభివృద్ధి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అబ్రహాముతో నిన్ను వృద్ధి చేస్తానంటలేదు, అభివృద్ధి చేస్తానంటలేదు, అత్యధిక అభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. ఏదో 20 రూపాయలు మిగిలాయి, 40 రూపాయలు మిగిలాయి, అది వృద్ధి, అది అభివృద్ధి. ఇప్పుడు అత్యధికంగా 100కు 100 మిగిలే అత్యధిక అభివృద్ధి నా దేవుడు మీకు కలుగజేయబోతున్నాడు. విశ్వసించిన వారందరు చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. మనం అనుభవించాం, నేను అనుభవించాను. దేవుని ద్వారా నేను వృద్ధి పొందుకున్నాను, దేవుని ద్వారా నేను అభివృద్ధి పొందుకున్నాను. నేనే కాదు, మీరందరూ వృద్ధి పొందుకున్నారు, అభివృద్ధి పొందుకున్నారు. ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందబోతున్నారు, అత్యధిక అభివృద్ధి పొందబోతున్నారు. అబ్రహాముతో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట
ఈ నెల ప్రారంభపు దినములోనే పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నారు, అత్యధిక అభివృద్ధిని నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. అభివృద్ధి మనకు కలగాలంటే, నా మాటలు జాగ్రత్తగా వినాలి, అభివృద్ధి మనకు కలగాలంటే లోకంలో చాలామంది అభివృద్ధి పొందుతారు. ఎలాంటి అభివృద్ధి? ఒకరిని మోసం చేసి, లేదా ఒకరి యొద్ద అన్యాయంగా ఒకరిని నమ్మించి, దొంగ సంతకాలు పెట్టుకొని, లేదా లంచం తీసుకొని, లోకంలో మనం ఇలాంటి అభివృద్ధులు చూస్తాం. ఆ అభివృద్ధి శాశ్వత కాలం నిలబడదు. ఒకరి దగ్గర మోసం చేసి, లేదా ఒకరికి రావాల్సింది నువ్వే మధ్యలో ఉండి నొక్కేసి, ఏమండి నీకు 1,00,000 రూపాయలు ఇప్పిస్తాను, నాకు ఒక 20,000 ఇస్తామని కమిషన్లో మాట్లాడుకొని, ఆ 20,000తో నువ్వు ఏదన్నా వృద్ధి పొందుతామంటే అది ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలకు దేవుని ద్వారా మాత్రమే అభివృద్ధి జరగాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని అభివృద్ధి చేయువాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రవక్త అయిన హబక్కుకు ఇలా చెప్తారు. 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. తనది కాని దానిని ఆశ్రయించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. నీది గాంధీ తెచ్చిపెట్టుకొని నేను అభివృద్ధి పొందాను, నీది గాని ఆస్తిని తెచ్చుకొని నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నీది గాంధీ తెచ్చుకొని అబ్బా నేను డెవలప్ అయ్యాను, అత్యధిక అభివృద్ధి పొందానంటే అది ఎప్పటికైనా శ్రమే అంటాడు ప్రవక్త. అబ్రహామా, నిన్ను అత్యధికమైన అభివృద్ధి కలుగజేస్తాను, నీది గాంధీ కాదు, ఎవరినో మోసం చేసి కాదు, ఎవరికో రావాల్సింది నువ్వు దొంగిలించి కాదు. దేవుని బిడ్డలు దేవుని ద్వారా మాత్రమే అత్యధిక అభివృద్ధి పొందబోతున్నారు. మనం ఈరోజు ఒక తీర్మానం చేయాలి. నాది గాంధీ నాకొద్దు ప్రభువా, నన్ను ఎలా అభివృద్ధి చేస్తావో నీ ఇష్టం, నీ మాట ప్రకారం నన్ను అత్యధిక అభివృద్ధిలోనికి తీసుకొని రండి అని మీరు ప్రార్థన చేసుకోండి. నా దేవుడు ఈ మాటలు మీ హృదయములో స్థిరపరచి మీకు అభివృద్ధిని ప్రసాదించబోతున్నారు. అదే అభివృద్ధి చెప్పండి అందరూ. ఏ అభివృద్ధి? సాధారణమైన అభివృద్ధి కాదు, మీరు మర్చిపోకూడదు. అత్యధిక అభివృద్ధి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, అత్యధికమైన అభివృద్ధిని మీకు దేవుడు ఇవ్వబోతున్నారు. అందరు చేతులు ఎత్తి చెప్పండి ఆమేన్. అత్యధిక అభివృద్ధిని మీరు పొందబోతున్నారు. అత్యధిక అభివృద్ధి మీ కుటుంబాల్లో మీరు చూడబోతున్నారు. అత్యధిక అభివృద్ధి మీ ఉద్యోగాల్లో మీరు చూడబోతున్నారు. అత్యధిక అభివృద్ధి మీ వ్యాపారంలో మీరు అనుభవించబోతున్నారు. ఎప్పుడు కలుగుతుంది అత్యధికమైన అభివృద్ధి? ఎప్పుడు పొందుకుంటాం ఈ అత్యధికమైన అభివృద్ధి? కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 3వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 3వ వాక్యం. నీతో చెప్పిన ప్రకారం బహుగా అభివృద్ధి పొందునట్లు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్న సందేశం, ఇశ్రాయేలీయులారా, మీరు అత్యధికమైన అభివృద్ధి పొందాలంటే వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. వేటిని వినాలి? వేటిని అనుసరించి నడుచుకోవాలి?
బహుగా అభివృద్ధి అన్నా అత్యధిక అభివృద్ధి అన్నా ఒకటే. ఈ 6వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 8, 9వ వాక్యం వరకు, మొదటి వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలీయులకు కొన్ని విషయాలు దేవుడు చెప్పారు. ఇది మీ ధర్మం, ఇది మీ కట్టడ, దీన్ని మీరు నెరవేర్చాలి. ఇశ్రాయేలీయులతో అంటాడు, ఇశ్రాయేలీయులారా, మేలు కలిగి బహు అభివృద్ధి నీవు పొందుకోవాలంటే వాటిని వినడం మన ధర్మం. విశ్వాసులకు ఒక ధర్మం ఉంది, ఆత్మీయులకు ఒక ధర్మం ఉంది. ఆ పై వాక్యాల్లో మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన, ఆ మాట ఉంటుంది చూడండి, 2వ వాక్యం చివరిలో, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు ఇవే. ఏంటివవి? వేటిని అనుసరించాలి, వేటిని వినాలి. 4వ వాక్యం నుంచి చదువుతారు చూడండి. వినుము, యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. అది మన ధర్మం. దాన్ని వినండి. నువ్వు బహుగా అభివృద్ధి పొందాలంటే నీ ధర్మాన్ని విని దాన్ని అనుసరించి నడు. నేను మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, భార్య ధర్మం ఏంటి? భార్య భర్తలు ఉంటారు. భార్య ధర్మం, భార్య చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. మేమిద్దరం సమానమే, నువ్వు అది చెయ్యి నేను ఇది చెయ్యి అని అనటానికి లేదు. భార్యకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. భార్య ధర్మం భార్య చేయాలి. భర్త కొన్ని పద్ధతులు ఉంటాయి, భర్త పద్ధతులు భర్త చేయాలి. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో మగోళ్ళు ఆడోళ్ళు అవుతున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు అవుతున్నారు. ఏమండి, మగవాళ్ళు ఆడోళ్ళు అవుతున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు అవుతున్నారు. ఆడోళ్ళు చేయాల్సిన పనులు మగవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేయాల్సిన పనులు ఆడోళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇశ్రాయేలీయులకు కొన్ని ధర్మం, కొన్ని విధులు దేవుడు చెప్పారు. ఏంటి వారి ధర్మం అంటే, మీరు మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దీన్ని విని దీని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆయన ప్రేమించాలి. నువ్వు బహుగా అభివృద్ధి పొందాలంటే ఒక ఆత్మీయునికున్న ధర్మం ఏమిటంటే, మొదటిగా ఆయనను మనము ప్రేమించాలి. అందరు చెప్పండి, ఆయనను మనం ఎవరిని ప్రేమిస్తామో తెలుసా? కుక్కలను ప్రేమిస్తుంటాము. మనం ఎవరిని ప్రేమిస్తుంటామో తెలుసా? వస్తువులను ప్రేమిస్తుంటాము. మనం ఎవరిని ప్రేమిస్తుంటామో తెలుసా? పర్సులో ఒక ఫోటో పెట్టుకొని ప్రేమిస్తుంటాము. మనం ఎవరిని ప్రేమిస్తాము? కట్టుకున్న ఇంటిని ప్రేమిస్తుంటాము, పెట్టుకున్న బంగారాన్ని ప్రేమిస్తుంటాము, కొన్న బైక్ను ప్రేమిస్తుంటాము, వస్తువులను ప్రేమిస్తాము, వ్యక్తులను ప్రేమిస్తాము. నీ ధర్మం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి ధర్మం ఏమిటంటే, నీ పూర్ణ శక్తితో నీవాయనను ప్రేమించాలి. పూర్వం ఇశ్రాయేలీలు మన పితరులు ఎవరిని ప్రేమించేవారో తెలుసండి? ఎవరిని ప్రేమించేవాళ్ళో తెలుసా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి, అమ్మాయి నీ మీద రాత్రి నాకు ఒక కల వచ్చింది, నీ చుట్టూ అదేదో తిరుగుతుంది నల్లగా, చూసుకో, ఒకరోజంతా మన ఇద్దరం ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళని ప్రేమిస్తారట. కళలు చెప్పేవారిని, దర్శనాలు చెప్పేవారిని, అద్భుతాలు చేసేవారిని, సూచక క్రియలు చేసేవారిని చదువుతారా? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు చదువుతారు చూడండి.
ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రవక్తయే కానీ, కలలు గనువాడే కానీ, మీ మధ్య ఎవడైనా ఒకడు లేచి, ఓ అక్కో నాకు నిన్న నీ మీద ఒక కళ వచ్చిందని ఎవడన్నా చెప్తే నమ్మకండి. అక్కడ చెప్పిన మాటలు చెప్తున్నా నేను. సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి అనుసరించి చెప్పిన ఎడల నీ కళ్ళ ఎదుటే వాడు అద్భుతం చేసినా వాడి మాటలు వినకూడదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నట్టు, ఇశ్రాయేలీయులారా, నీ కళ్ళ ఎదుటే అద్భుతము జరిగినా ఆ ప్రవక్త మాటలు నీవు నమ్మకూడదు. ఆ దర్శనాలు చెప్పేవారిని నమ్మకూడదు. అద్భుతాలు జరిగించేవారిని నమ్మకండి. సూచక క్రియలు చేసేవారిని నమ్మకండి. ఎందుకు? అక్కడ చెప్తారు చూడండి ప్రభు, ఏలయనగా నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నావో లేదో అని దేవుడు నీ గురించి తెలుసుకొనుటకు పరీక్షిస్తున్నాడని గమనించు. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, కలలు చెప్పేవాడిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, అద్భుతాలు చేసేవాడిని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, సూచక్రియలు జరిగించేవాడిని ప్రేమిస్తున్నావా? పరీక్షించండి. దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో లేదో అని తెలుసుకొనుటకే ఇలాంటి పరీక్షలు జరుగుతుంటాయి మన జీవితంలో. అబ్రహాం జీవితంలో కూడా పరీక్ష ఎదురైంది. అబ్రహాం జీవితంలో కూడా నన్ను ప్రేమిస్తున్నాడో కొడుకును ప్రేమిస్తున్నాడో అని ఒక పరీక్ష ఎదురైంది. అలా దేవుడు పరీక్షిస్తున్నాడు. కళ్ళలు చెప్పేవారిని, మీరు కళ్ళ చెప్పేవారిని ప్రేమిస్తున్నారా? అద్భుతాలు చేసే వారిని ప్రేమిస్తున్నారా? సూచక్రియలు జరిగించే వారిని ప్రేమిస్తున్నారా? లోకములో నీ ఎదుట ఎంత గొప్ప అద్భుతం చేసినా అద్భుతం చేసిన వ్యక్తిని ప్రేమించకూడదు. సూచక క్రియలు జరిగిస్తున్న వ్యక్తిని ప్రేమించకూడదు. నీకొచ్చిన కళ అని చెప్పిన వ్యక్తిని ప్రేమించకూడదు. మనం ఎవరిని ప్రేమించాలో తెలుసా? అందరు చెప్పండి, యేసయ్యనే ప్రేమించాలి, యెహోవానే ప్రేమించాలి. ప్రభువే చెప్తున్నారు, మీరు నమ్మకండి. నీ ఎదుట ఎంత గొప్ప కార్యం చేసినా, గొప్ప కార్యం చేశాడా, రేపు ఇంకొక ఆయన చేస్తాడు అని వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎంతవరకైనా వారు దిగజార్చుకొని తీసుకొని వెళ్తారు. దేవుని ఉద్దేశం ఏమిటంటే, అసలు ఆ మాట అక్కడ ఇశ్రాయేలీయులకి ఎందుకు చెప్పాడంటే, నీ ఎదుట ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా నీ మనస్సంతా యేసయ్యను ప్రేమించే దాని మీదనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బహుగా అభివృద్ధి పొందాలంటే వారికి నియమించిన కొన్ని ధర్మాలు చెప్తున్నాడు, వీటిని అనుసరించండి. మీరు తర్వాత మాటలు చదువుకోండి, 6వ వాక్యం నుంచి చదవండి. 6:6 ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ప్రేమించటం ఒక అనుభవం. రెండవదిగా, నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీ హృదయములో ఉండవలెను. ఇప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయాలలో దేవుని మాటలను తీసుకొని వెళ్ళాలి. పెదవుల వరకు తీసుకొని వెళ్తారు కానీ హృదయంలోనికి తీసుకొని వెళ్ళరు కొంతమంది. బుక్కు మీదకి తీసుకొని వెళ్తారు కానీ హృదయంలోనికి తీసుకొని వెళ్ళరు. ప్రభు చెప్తున్నాడు, నేను ఆజ్ఞాపించిన ప్రతి మాట నీ హృదయములోనికి తీసుకొని వెళ్ళాలి. హృదయంలోకి ఆ మాటలు తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసా? నీవును నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి
నీ ఇంట కూర్చున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వేటిని గూర్చి? నీ హృదయములో చెప్పబడి, నీ హృదయములో ప్రవేశించిన దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడాలి. కానీ మనం ఏం మాట్లాడుకుంటాం? మందిరంలో ఉన్నప్పుడే దేవుని మాటలు మాట్లాడతాం, ఇంటికి వెళ్తేనేమో ఇంటికాడ మాటలు, నడిచేటప్పుడు ఇంకొక మాటలు, కూర్చునేటప్పుడు ఇంకొక మాటలు, పడుకునేటప్పుడు ఇంకొక మాటలు, లేచినప్పుడు ఇంకొక మాటలు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే ఆ వాక్యం ఏమండి, కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ మాటలను అభ్యసించాలి. ఎన్ని కుటుంబాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాయి రోజు కూర్చొని? ఒకసారి ఆలోచించండి. ఎందుకు బహు అభివృద్ధిగా నీ జీవితంలో పొందలేకపోతున్నావు? అత్యధికమైన అభివృద్ధి నీకు ఎందుకు కలగడం లేదు? అత్యధికమైన అభివృద్ధి నా దేవుడు నీకెందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఎక్కడైనా కుటుంబం అంతా కూర్చొని, కుటుంబస్తులందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? నీ కుమారులకు నేర్పు, నీ కుమార్తెలకు నేర్పు, నీవు కూర్చొని అందరూ అభ్యసించండి అంటాడు. చూడండి, అక్కడ త్రోవన నడిచేటప్పుడు దాన్నే ధ్యానించాలి, పండుకొనినప్పుడు దాన్నే ధ్యానించాలి, లేచినప్పుడు దాన్నే ధ్యానించాలి. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నా దేవుని మాటలు తప్ప వేరే మాటలు నీ హృదయంలోనికి చేరకూడదు. దేవుని మాటలు తప్ప అన్ని మాటలు చేరతాయి మన హృదయంలోకి కొంతమందికి, అన్నీ. రోజు నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, మీ ధర్మం అది. ఏంటి వారి ధర్మం? దేవుణ్ణి ప్రేమించడం. రెండవదిగా దేవుని మాటలు వారి హృదయంలో పెట్టుకొని కూర్చున్నా, పడుకున్నా, లేచినా, వారి కుటుంబం అంతా కలిసి ఉన్నా ఈ మాటలనే ధ్యానించాలి. మీరు అలా దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హఠాత్తుగా మీ మధ్యలోకి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రైజ్ ది లార్డ్. నడుచుకుంటూ వెళ్తున్నావా, దేవుని మాటలు ధ్యానిస్తున్నావా, సడన్గా నీ ప్రక్కన వచ్చి ఆయన నిలబడతాడు. కుటుంబం అంతా కూర్చున్నారా, దేవుని మాటలు ధ్యానిస్తున్నారా, మీ మధ్యలోకి ఆయన ప్రత్యక్షమవుతారు. ఏ అపవిత్రత చారదు ఇంకా కుటుంబంలో, ఏ దురాత్మ శక్తులు ప్రవేశించవు ఇక ఆ కుటుంబాల్లో. ఇంట కూర్చున్నా, బయట కూర్చున్నా, నడుస్తున్నా, లేచిన ఇక దేవుని మాటలు ధ్యానించే వారికి దేవుడు తప్ప ఏది ప్రత్యక్షమవుతుంది? లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వాక్యంలో ఇద్దరు వ్యక్తులు త్రోవన నడిచేటప్పుడు జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ సంగతులు? మొన్న ఒకరికి పెళ్ళి అయిందట, ఆ పెళ్ళిలో మనకు చికెన్ ముక్కలే దొరకలేదట, ఆ పెళ్ళిలో మనల్ని అసలు ఎవరు పట్టించుకోలేదట. ఛీ ఇలాంటి పెళ్ళిళ్ళు నేను ఎక్కడా చూడలేదు, కనీసం ఒక మొక్క కూడా దొరకలేదు. ఈ కాదు, అక్కడ మీరు చదివితే యెరూషలేములో జరిగిన సంగతులను గూర్చి వారు ఏం జరిగింది అక్కడంటే, యేసు ప్రభువును సిలువ వేయడం జరిగింది, అన్యాయపు తీర్పు ఆయన మీద మోపడం జరిగింది, గొల్గతా కొండ మీద బ్రతికి ఉండగానే ఆయన వేలాడదీయటం జరిగింది. ఇవన్నీ వారు త్రోవలో వెళ్ళేటప్పుడు ధ్యానిస్తున్నారు. వారిద్దరి మధ్యలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ఇశ్రాయేలీయుల ధర్మం చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు ఏం చేస్తున్నా నా మాటలు మీ హృదయంలో ధ్యానించండి, నా మాటలు నీ హృదయంలో ఉంచండి. అత్యధికమైన అభివృద్ధి మీరు చూడబోతున్నారు. అందరు చెప్పండి ఆమేన్. నువ్వు ఆయన ప్రేమించువాడవైతే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచి అన్ని సమయములలో ధ్యానించేవాడవైతే అత్యధికమైన అభివృద్ధి నీ జీవితంలో కలగబోతుంది. మరొక విషయాన్ని కూడా చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం.
ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడను నిందారహితుడవై ఉండుము, ఒక నిబంధనను నేను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేసేదను. ఈయన అభివృద్ధి పొందడానికి గల కారణం ఏమిటంటే, మొదటి వాక్యంలో ఒక మాట అంటాడు, నా సన్నిధిలో నడుచుచు. చెప్పండి, అందరు చెప్పండి నోరు తెరిచి. ఆ తర్వాత ఏముంది? నిందారహితుడవై ఉండు. అబ్రహాము అభివృద్ధి పొందాడంటే ఎవరిది లాక్కొని అభివృద్ధి పొందలేదు. అబ్రహాము అభివృద్ధి పొందాడంటే తనది కానిది ఆశ్రయించలేదు. సొదొమ రాజు, అబ్రహామా ఆస్తి అంతా తీసుకోవాయా అంటే, నీది నూలు పోగు కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు నేను ఆశీర్వదించబడితే సొదొమ రాజు నన్ను ఆశీర్వదించాడనే మాట వినబడకూడదు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామున నేను పడాలి. ఎందుకు అబ్రహామును దేవుడు అత్యధికమైన అభివృద్ధిని కలుగు చేశాడంటే, అబ్రహాములో ఒక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే, నిందారహితుడు. నిందారహితుడు అందరు చెప్పండి ఏంటి? రెండవదిగా, నీ జీవితంలో అత్యధికమైన అభివృద్ధి నీవు పొందుకోవాలంటే నిందారహితమైన జీవితం జీవించాలి. నిందలు వేస్తుంటారండి, నిందలు వేస్తుంటారు, మన మీద అన్నీ వేస్తుంటారు. నిందలు ఉన్నా లేకపోయినా నేరం మోపటం చాలా తేలిక. సులభంగా మోపుతారు మనుషుల మీద నేరం. చూసినా చూడకపోయినా వాళ్ళ మాట చెల్లాలని సులభంగా నిందలు చాలా వస్తాయి. దైవజనులైన యేసన్న గారికి కూడా చాలా నిందలు వచ్చాయి. ఇతను నేరస్తుడని ఎప్పుడు అంటారో తెలుసా? ఆ నింద రుజువైతే, ఆ నేరం రుజువైతే. నిందలు రావు అని నేను అనలా, నిందలు వస్తాయి. కానీ ఎన్ని నిందలు వచ్చినా ఓ విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడిగా నీ ఉండాలి. నా గురించి ఏదన్నా ఒక మాట చెప్తారు, దానిలో నేను నిర్దోషంగా ఉండాలి. అదే నిందారహితమైన జీవితం అంటే. చాలామంది చెప్పుకుంటారు, ఇతను అలాంటి వాడు, ఈమె అలాంటిది, ఈమె అలాంటిది, ఈమె అలాంటిది అని నిందలు మోపుతారు. ఆ మోపిన నింద నిజం కాకూడదు. అది నిందారహితమైన జీవితం అంటే. మీరు నిందారహితులుగా జీవించండి, నా దేవుడు అత్యధికమైన అభివృద్ధిని మీకు ఇవ్వబోతున్నాడు. మీ కళ్ళతో మీరు చూడబోతున్నారు. ఆ అభివృద్ధిని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఆ అభివృద్ధి మీ జీవితంలో ఒక భాగం కాబోతుంది. దానికి గల కారణం ఏమిటంటే, ఒక నిందారహితుడిగా నీ ఉండాలి, నిందారహితురాలుగా నీ ఉండాలి. నింద లేని వ్యక్తులుగా మనం నడుచుకోవాలి. అతని తప్పు లేదు, అతని మీద అనవసరంగా నింద మోపాము అని చెప్పాలి. అది నిందారహితమైన జీవితం అంటే. లోకంలో నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నైనా, ఏ ప్రాంతంలో ఉండి నువ్వు జీవిస్తున్నా, ఒక నిందారహితమైన జీవితం. అబ్రహాములో ఆ జీవితం ఉన్నది కనుకనే దేవుడు తనను అత్యధిక అభివృద్ధి పొందేటట్లు చేశాడు. విశ్వాసులారా, ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, ఒక నిందారహితమైన జీవితం ఎలా ఉంటుందంటే, విశ్వాసులకు నిందారహితమైన జీవితం ఎలా ఉంటుందో 19వ కీర్తన 13వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. 19వ కీర్తన 13వ వాక్యాన్ని చదవండి. 13వ వాక్యములో, దురభిమాన పాపములో పడకుండా ఆపుము, ఏలనివ్వకము, యథార్థవంతుడనై చేయకుండా
నిందారహితుడనవుతాను. ఎప్పుడు? దురభిమాన పాపములో పడకుండా ఉన్నప్పుడు. దురభిమాన పాపం అనగా అహంకారముతో నిండిన పాపం. దురభిమానానికి మరొక పర్యాయ పదం ఏంటంటే అహంకారం, గర్వం. ఒక నిందారహితుడిగా నేను ఉండాలంటే నాలో దురభిమాన పాపం ఉండకూడదు. అహంకారమైన మనస్సు ఉండకూడదు. ఈ అహంకారమైన మనస్సు, అహంకారమైన పాపం ఎలా ఉంటుందంటే, నేనేం చేసినా రైటు, నన్నెవరు అడుగుతారు, అడిగేవాళ్ళు లేరు. నేనేం చేసినా నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు, కనుక ఏదైనా చేయొచ్చు. ఈ స్వభావాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు దురభిమాన పాపము కలిగిన వారు. అంటే నింద కలిగిన వారు, నిందారహితులు కాదు. అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధికి వచ్చుచున్న నీవు, నన్ను ఆరాధించుచున్న నీవు, నన్ను సేవించుచున్న నీవు ఒక నిందారహితమైన జీవితం నీలో ఉండాలి. అనగా అహంకారమైన పాపమేది నీలో ఉండకూడదు. దురభిమాన పాపం ఏది నీలో చారకూడదు. దానికి అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను చూడండి. తల్లపైకి లేపి నా మాటను వినండి. ఒక రాజు ఉన్నాడు, అతడి పేరు బెల్షస్సరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యములో అతని గురించి ఒక చరిత్ర రాయబడింది. ఇతను ఎవరంటే నెబుకద్నెజర్ కుమారుడు. ఇతను ఏం చేశాడంటే, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు, నా ఇష్టం వచ్చినట్లు నడవచ్చు, నేను చెప్పిందే శాసనం, నా మాటే మొత్తం అని ఒక విందు చేసుకున్నప్పుడు దేవుని మందిరంలో కొన్ని పాత్రలను తీసుకొని వచ్చి ఆ పాత్రలో ఆ ద్రాక్ష రసము మత్తు కలిగించేది పోసి అందరూ తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దురభిమాన పాపం అంటే అదే. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ మీరు నన్ను చూడడం లేదు, నన్ను ఎవరు ప్రశ్నించడం లేదు, నన్ను ఎవరు ఏం అడగట్లేదు అని అనుకోమాకండి. ఎవరు అడగకపోయినా ప్రశ్నించేవాడు ఒకడు ఉంటాడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పండి అందరు చెప్పండి, తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. సహోదరుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. రాజు, నన్నెవరు అడిగేవారు లేరు, నన్నెవరు ప్రశ్నించేవారు లేరని ఇష్టానుసారముగా దురభిమాన పాపములో పడిపోయాడు. దురభిమాన పాపం ఎలా ఉంటుందో ఇంకొక సందర్భం చెప్తాను చూడండి. ఇదే రాజు తన తండ్రి రాజుగా ఉన్నప్పుడు, నెబుకద్నెజర్ రాజుగా ఉన్నప్పుడు, ఆ నెబుకద్నెజర్కి గర్వం బట్టి ఇదంతా నేను కట్టించింది కాదా అని తనలో తాను గర్వించి పశువు వలె గడ్డి వేశాడు జంతువుల దగ్గరికి వెళ్ళి. ఇదంతా తెలుసు, కొడుకు తెలుసు. మా నాన్నకి గర్వం నెత్తికెక్కింది, మా నాన్నకి తలకెక్కింది గర్వం. ఆ గర్వం వల్ల గడ్డి వేశాడు జంతువుల దగ్గరికి వెళ్ళి. ఇవన్నీ కొడుకు చూశాడు. అరే, మీ నాన్న గడ్డి మేయటం చూసావు కదరా, చూసినోడు నువ్వన్నా జాగ్రత్తగా ఉండొద్దా? నువ్వు కూడా అదే పాపంలో పడ్డావేంటి అంటే అహంకారమైన పాపం అది. ఏమండి, ఒకడికి ఏదైనా చిన్నది ఏదైనా రోగం వస్తే మనం అలర్ట్ అవుతాం, మనం జాగ్రత్త పడతాం, కంప్లీట్గా మన బిహేవియర్ మారిపోద్ది. తన తండ్రి పశువు వలె గడ్డి మేస్తూ నెబుకద్నెజరు గర్వంతో నిండి ఒక జంతువు వలె మారిపోయినా వీడికింకా అహంకారమైన దురభిమాన పాపం పోల. అదే మాట వాడతాడు యేసయ్య. 22వ వాక్యాన్ని చదవండి, 5వ అధ్యాయం దానియేలు గ్రంథం. బెల్షస్సరు, అతని కుమారుడు అయిన నీవు
మీ నాన్న గడ్డి మేశాడు, మీ నాన్న జంతువు వలె మారిపోయాడనే సంగతి అంతా నీకు తెలుసు కదా. తెలిసి తెలిసి నీ మనసు అణుచుకొనకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఎలా హెచ్చించుకున్నావు? దురభిమాన పాపం అంటే అదే. ఈరోజున పెద్ద పెద్ద సేవకులను, మంచి ఆత్మీయులైన విశ్వాసులను పడేస్తుంది దురభిమాన పాపం. ప్రారంభంలో భక్తిగా ఉంటారు, ప్రారంభంలో మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉంటారు, ప్రారంభంలో పడిపోయిన వాళ్ళని అందరినూ చూసి నేను అలా ఉండకూడదు అనుకుంటారు. కానీ రాను 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 చివరికి వాళ్ళలాగానే మారిపోతారు. దురభిమాన పాపం అది. అలా ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేయడో, అత్యధిక అభివృద్ధి నీ జీవితంలో కలగదో. అత్యధిక అభివృద్ధి నీవు పొందాలంటే నిందారహితుడిగా ఉండాలి. ఏ అహంకారమైన పాపం, ఏ దురభిమాన పాపం నీలో ప్రవేశించకుండా నీ పవిత్రతను, నీ ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉండాలి. ప్రైజ్ అలో చెప్పండి, చేతులెత్తి అందరూ ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా నీవు అభివృద్ధి నొందితివి. రాణి తర్వాత ఇక మరొక క్యారెక్టర్ లేదు, అంటే అది అత్యధికం. మన సందేశం ప్రకారం మాట్లాడుకుంటే రాణి అంటే అత్యధికం, బహు అభివృద్ధి. రెండు విషయాలు నేను మీతో చెప్పాను. అత్యధిక అభివృద్ధి నీ జీవితంలో జరగాలంటే ఒక విశ్వాస ధర్మాన్ని నువ్వు జరిగించాలి. ఏంటి ఆ ధర్మం? ఆయన ప్రేమించాలి. ఆయన మాటలు నీ హృదయంలో పడుకున్నా, లేచినా, తింటున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా నీ కుటుంబం అంతా ఆయన మాటలు ధ్యానించాలి. ఇది ఒక అనుభవం. రెండో మాట ఏం చెప్పానంటే, ఒక నిందారహితమైన జీవితం నీకు ఉండాలి. నిందారహితుడిగా నీవు ఉండాలి. చివరిగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చదువుకున్న మాటను గమనిస్తే, రాణి అగునంతగా నీవు అభివృద్ధి నొందితివి. ప్రియమైన దేవుని ప్రియులారా, మన క్యారెక్టర్ని రాణితో పోల్చుకున్నాం. ప్రారంభంలో మనం పాపులముగా అడుగుపెట్టాం దేవుని మందిరంలో. మన ప్రారంభ జీవితం పాప జీవితం. పాపులుగా అడుగుపెట్టిన మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఇప్పుడు నీతిమంతులుగా మారాం, విశ్వాసులుగా మారాం. ఇప్పుడు విశ్వాసులుగా నీతిమంతులుగా మారిన మనం ఇంక ఇలానే ఉండకూడదు. మన నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే రాజైన యేసయ్య ఏమండి, రాజైన యేసయ్య యొద్ద రాణిగా మనం చేరాలి. ఇది మన క్యారెక్టర్. రాణిగా మారాలి. ఆయన రాజు, వధువు సంఘం రాణి. రాణిగా ఎలా మారారు అక్కడ మీరు గమనిస్తే, ఈమె సౌందర్యవతి అయిన రాణిగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి? ఆ కారణాన్ని తెలుసుకోవాలి ముందు మనం. వచ్చిన వాళ్ళం వచ్చినట్లు అలా ఉండకూడదు. వచ్చిన వాళ్ళం మేము పాపులమేనండి, ఇంకా పాపంలోనే ఉంటాం, మేము ఇంకా బాప్తిస్మం పొందాం, ఇంకా జాలే, ఇంకా బాప్తిస్మం పొందితే ఇంకా జాలే అనకూడదు. బాప్తిస్మం పొందిన నీవు రూపాంతరము చెంది వధువు సంఘం అనగా వధువు అయిన రాణిలాగా నీవు మారాలి.
రాణిగా మారే ప్రక్రియలో జరిగిన అనుభవం ఏంటంటే, ఈమె రాణి, సౌందర్యవతి అయిన రాణిగా ఎలా మారిందంటే, అక్కడ ప్రవక్త ఈమె గురించి ఒక మాట చెప్తాడు. నీకు నేను ఒక మంచి ఆహారాన్ని ఇచ్చాను. 13వ వాక్యం మరొకసారి చదవండి. వెండితో నేను నిన్ను అలంకరించి ధరింపజేసి ఇయ్యగా, ఇప్పుడు ఈమె సౌందర్యవతి అయిన రాణిగా అభివృద్ధి పొందటానికి గల కారణం ఈమె తినే ఫుడ్. తలపైకి లేపండి. ఆమె తినే ఫుడ్ ఆమెను రాణిగా మార్చింది. ఏం తినదు ఈమె? చెప్పండి, ఏం తినదు ఆమె? ఏం పెట్టారు అసలు ఆమెకు? ఫుడ్ ఏం పెట్టారు? చూడండి అక్కడ ఏం పెట్టారు. అందరు చెప్పాలి, అందరు చెప్పండి. ఏం తినదు ఫుడ్ ఆమె? గోధుమలు, నెక్స్ట్ తేనె, నెక్స్ట్ నూనె. ఈ మూడే ఆమె ఆహారం. వధువు సంఘములో రాణిగా మారాలంటే వధువు సంఘములో ఆమెకి పెట్టిన ఆహారం ఏమిటంటే గోధుమలు, తేనె, నూనె. శాకాహారం కంప్లీట్గా. అది వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్ కాదు. ఏమో నువ్వు ఎలా అభివృద్ధి పొందావంటే, నేను గోధుమలు తింటున్నానయ్యా రోజు, నేను తేనె తింటున్నాను రోజు, నేను నూనె తాగుతున్నాను రోజు. బా, గోధుమలు, తేనె, నూనెకే నువ్వు సౌందర్యవతివైన రాణివయ్యావా? మరి మేమేంటి? మేము రాణులముగా మారాలంటే ఎంత మేకప్ వేయాలో, ఎంత మేకప్ వేయాలో. ఏంటి నువ్వు అంత సింపుల్గా తయారైపోయావు అంటే, వాళ్ళు నాకు పెట్టిన ఆహారం ఏంటో తెలుసా? గోధుమలు, తేనె, నూనె. గోధుమలు, తేనె ఈ రెండు ఉపదేశం అనే దేవుని వాక్యానికి సాదృశ్యం. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీ ఒక రాణి అనే అత్యధిక అభివృద్ధిలోనికి నీవు వెళ్ళాలంటే ఈ రెండు నీ ఆహారమై ఉండాలి. ఏంటా రెండు? ఉపదేశం, రెండవది పరిశుద్ధాత్మ. ఉపదేశం అనే ఆహారం, పరిశుద్ధాత్మ అనే ఆహారం, ఈ రెండు నీవు సంఘములో తీసుకుంటున్నప్పుడు ఆ రెండు నిన్నొక సౌందర్యవతి అయిన రాణిగా మారుస్తాయి. ప్రైజ్లో నాకు గోధుమలు వద్దండి, ఆ ట్రాకుల మీద పడ్డ చచ్చిపోయినవి అన్నీ కావాలి నాకు అంటే నువ్వు రాణిగా మారలేవు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ నలుగురు యవనస్తులు బబులోను సామ్రాజ్యంలో వాళ్ళు కోరుకున్న ఫుడ్ ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యములో మీరు గమనించండి. భోజనమునకు శాఖా ధాన్యాలు. అంతే. రాజు కోరుకునే ఫుడ్ మాకు వద్దు, అపవిత్రమైన ఫుడ్ మాకు వద్దు, మాకు ఇవే కావాలి. ఉపదేశం, పరిశుద్ధాత్మ. కానీ ఈరోజు ఎవరికి ఇవి? ఎవరు కోరుకుంటున్నారు? అందరూ ఒక వారం మందిరానికి వస్తాము, గడ్డ గరుగుద్దా? 2 వారాలు వస్తాము, కడుపులో మా గర్భం తెరవబడుతుందా? పిల్లలు పుడతారా? పాస్టర్ గారు మా అప్పులు తీరుతాయా? అందరికి ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్ కావాలి. వెజిటేరియన్ ఎవరు తింటారు? ఎన్ని వారాలు వెళ్ళాలి? 7 వారాలు వెళ్ళాలి. 7 వారాలు రా, తగ్గుద్ది. ఇప్పుడంతా నాన్ వెజ్ కావాలి. ఉపదేశం అనే ఆహారాన్ని ఎవరు తింటున్నారు? పరిశుద్ధాత్మనే ఆహారాన్ని ఎవరు భుజిస్తున్నారు? గోధుమలు, తేనె ఉపదేశానికి సాదృశ్యం. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఫుడ్ ఏంటో తెలుసండి మీకు? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం తిన్నాడో తెలుసా? అతను చూస్తే
గడగడ గడగడ వణికిపోయారు ప్రజలు. రాబో మెస్సయ్య నీవేనా అని చాలామంది అడిగారంటే ఆయనలో ఎంత శక్తి ఉంటే అడుగుంటారు. ఏమండి, నాకు అసలు ఆ వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసన్న గారు లాగా ఒకళ్ళు పాట పాడితే అబ్బా యేసన్న గారిని నీలో చూసినట్టుంది. వాడు పాడుతున్నాడో మిమిక్రీ చేస్తున్నాడో ఎవరికి తెలియదు ముందు. కానీ యోహాను ఏమన్నా యేసు ప్రభులాగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంత సాత్వికంగా మాట్లాడాల. కానీ బాప్తిసమిచ్చు యోహాను ఆ గ్రామంలో చూస్తే అందరు ఏమంటున్నారో తెలుసా? రాబోవు మెస్సయ్య నీవేనా? అసలు అంత వెలుగు, అంత ప్రకాశం, అంత తేజస్సు ఆయనలో కనపడటానికి ఆయన ఫుడ్ ఏంటి? అక్కడ ఏమంటుందో తెలుసా? అడివి మిడతలో అడివి తేనె అని ఉంటుంది చూడండి మీరు. ఉపదేశమును విని దాన్ని ధ్యానించేవాడు ఎప్పుడు ప్రకాశవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. బాప్తిసమిచ్చు యోహాను గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది, మారు మనసు పొందండి లేకపోతే నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఎందుకంటే ఆయన తినే ఫుడ్ గోధుమలు తేనె. వాక్యాన్ని తింటున్నాడు, వాక్యాన్ని నెమరు వేస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు పాపాన్ని ప్రోత్సహించడు. నువ్వు రాణిగా మారాలంటే ఈ అనుభవం ఉండాలి నీలో. ఇంకొక అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం. ఆ 123 సంస్థానాల నుంచి కన్యకలను తీసుకొని వచ్చి బానిసలుగా వచ్చారు అంతఃపురంలోకి. బానిసలుగా వచ్చిన వారిలో ఎస్తేరు రాణి అయింది. కారణం ఏంటో తెలుసా? ఆమె హేగేకి అప్పగింపబడెను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది, హేగేకు అప్పగించుకొనెను. హేగే అనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రకారం ఎవరు నడుస్తారో, ఆత్మ పూర్ణులుగా ఎవరు మారుతారో, ఆత్మ వరములు కలిగి ఎవరు ఈ లోకములో జీవిస్తారో వారు రాణి అగునంతగా అభివృద్ధి పొందుతారు. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. యేసు ప్రభు కూడా ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన లాస్ట్ చివరి మాటలు ఏంటో తెలుసా? నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నేను మరలా వచ్చేలోపు ఆ ఆదరణకర్త మిమ్మల్ని నడిపిస్తాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే? నీలో రాణి రూపములోనికి తీసుకొని వస్తాడు. ఎంతమంది ఈ అనుభవాలకు అప్పగింపబడ్డారు? మాకు ఇవన్నీ ఎందుకులేండి, ఎక్కడో ఒక మూలన మా అద్భుతం జరిగితే చాలు, మా సమస్యలు తీరితే చాలు, నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే చాలు. చాలదు, మనం చాలనుకున్న అది చాలదు. ఉపదేశం అనే వాక్యపు అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మనే హేగేకి అప్పగింపబడిన అలంకారమై ఉండాలి. ఆ అనుభవాలు మనలో ఉంటే అత్యధిక అభివృద్ధిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక. ఎన్ని మాటలు చెప్పాను నేను? మొదటిగా అభివృద్ధి, అత్యధిక అభివృద్ధి మనం పొందాలంటే చెప్పండి, విశ్వాసులకు ఒక ధర్మం ఉంది, దేవుణ్ణి ప్రేమించటం, ఆయన మాటలు మన హృదయంలో ధ్యానించడం. అంటే పడుకున్నా నడిచినా ఇంక అదే ఎవ్రీథింగ్. రెండవదిగా నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా ఉండాలంటే మనం ఏ దురభిమాన పాపంలో పడకూడదు. మూడవదిగా చెప్పండి, మూడవదిగా మన ఆహారం ఉపదేశం, మన ఆహారం పరిశుద్ధాత్మ. ప్రభు ఈ మాటలు ప్రతి ఒక్కరిలో బలపరచునుగాక.